సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఈ రోజు ప్రారంభించనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హుజూర్నగర్కు తొలిసారి వస్తుండటంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయించారు. వేసవి కావడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వాహనాలు తరలివచ్చే అవకాశం ఉండడంతో పట్టణ నలుమూలల్లో పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనపై దూరదర్శన్ సూర్యాపేట ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలను అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ సభా వేదిక పైన ప్రారంభించనున్నారు. సభా వేదికకి ఎదురుగా పెద్ద ఎల్ఈడి ప్యానల్స్ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతున్నాయో వాటన్నిటినీ కూడా మరి కనపడే విధంగా ఒక ఏవీ తయారు చేసి ప్లే చేయబోతున్నారు. కూర్చోవడానికి వీలుగా అనువుగా వారికి కూలర్తో పాటు వాటర్ బాటిల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. వేసవి వేడి దృష్ట్యా ప్రత్యేకమైనటువంటి టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కూడా ప్రతి శాఖ అధికారులను సమాయత్తపరిచారు. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని మనకి ఆదేశాలు జారీ చేశారు. పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకి ఈ సభా వేదికకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేరుకోనున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఈ సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకోనున్నారు. రాజీవ్, సభా ప్రాంగణం నుంచి అశోక్, దూరదర్శన్.